ధర్మవరం ప్రజాగలం సభలో అమిత్ షా బీజేపీ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం సభలో పాల్గొన్నారు. ఈ సభలో అమిత్ షా ఇచ్చిన ప్రోత్సాహము, బీజేపీ కూటమికి ఎలాంటి సపోర్ట్గా నిలబడుతుందనే విషయం స్పష్టంగా మనం తెలుసుకోగలిగాం. అయితే ఈ సభలో చంద్రబాబు నాయుడు గారి స్పీచ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటే వికలాంగులకు పూనకాలు వచ్చాయి. ఆయన గతంలో మాట్లాడిన దానికంటే ఈరోజు ధర్మవరం ప్రజాగలం సభలో మాట్లాడే మాటలతో వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తాం, ఏదైతే ఏప్రిల్ నుంచి మనం వికలాంగులకు పెన్షన్ ఇస్తామంటున్నామో మనం జూలైలో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి జూలై నెలలో ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పట్ల ఎంత దయాహృదయంతో, ఎంత ప్రేమతో, వికలాంగుల యొక్క, దివ్యాంగుల యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ పోషిస్తుందని చెప్పడంలో ఈరోజు స్పష్టంగా మనకు తెలియడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో వికలాంగుల యొక్క సమాజానికి నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల యొక్క సమాజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన ప్రజా పరిపాలన చేయడం కాదు, ప్యాలెస్ పరిపాలన మాత్రమే చేస్తారు. గెలిచిన వెంటనే ప్యాలెస్లోకి వెళ్ళిపోయి కూర్చొని నిద్రపోయి మన వికలాంగుల యొక్క సమస్యల ఆయనకి ఇప్పటికే అవసరం లేదు, రాబోయే దినాల్లో ఇంకా అవసరం లేదనేసి పూర్తిగా తెలియజేస్తారు. కాబట్టి ప్యాలెస్కి వెళ్ళే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారో, లేకపోతే నిరంతరం 18 గంటలు పనిచేస్తూ సచివాలయంలో సెక్రటరియట్లో ఉంటూ ప్రజల బాగోగుల కొరకు ఆలోచించే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు ప్రజలే తెలుసుకోవాలి. అయితే వికలాంగులు మాత్రం తప్పకుండా టీడీపీ పార్టీకే ఓటేయాలి. వైసీపీకి వికలాంగులు ఎవరైనా ఓటు వేస్తే వారు పూర్తిగా వికలాంగులని ప్రేమించే దిశగా వేయలేదు, ఏదో ఒకదానికోసం ఆశపడే వాళ్ళు వైసీపీకి ఓటు వేశారనేసి మనం చెప్పగలుగుతాం. కాబట్టి నేను ఇప్పుడు ఒకటే మీకు తెలియజేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, వికలాంగులందరూ కూడా తప్పనిసరిగా టీడీపీకి ఓటేసి, సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా గ్లాస్ గుర్తుపై ఓటేసి 21 అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ యొక్క పోటీ చేసే స్థలాల్లో తప్పనిసరిగా జనసేన గుర్తు గాజు గ్లాస్ పై వేసి ఆ అభ్యర్థులందరినీ కూడా తప్పనిసరిగా గెలిపించాలి. అట్లాగే ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీగా ఎమ్మెల్యేగా గెలిపించవలసిన బాధ్యత పిఠాపురంలో ఉన్న ప్రజలది, అట్లాగే నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులది ప్రధాన పాత్ర ఉంటుంది. కాబట్టి పిఠాపురంలో తప్పనిసరిగా
పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ముందడుగులు వేయండి. ఎందుకంటే పిఠాపురం చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం. రేపు రాబోయే దినాల్లో పిఠాపురం అభివృద్ధి చెందడానికి అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేసే అవకాశం ఉంటుంది. కేంద్రంతో మంచి సత్సంబంధాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఏ నియోజకవర్గాలు అయితే పోటీ చేస్తున్నా ఆ నియోజకవర్గంలో దివ్యాంగులందరి ఓట్లు కూడా వారికే పడేటట్లుగా ముందడుగులు వేయాలనేసి తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనేసి ఈ యొక్క పిలుపును ఈ యొక్క వికలాంగుల సమాజం నుంచి మీకు అందరికీ కూడా ఇస్తున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే పెన్షన్ మీరు ఒక్క వృద్ధులు కానీ వికలాంగులు కానీ అందరూ ఆలోచించుకోవాలి. మొట్టమొదటిసారిగా పింఛను పెట్టింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 2014లో 200 పెన్షన్ని 2000 చేసిన పార్టీ తెలుగుదేశం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను చెప్పాను, 3000 రూపాయలు పెన్షన్ని 4000 రూపాయలు చేస్తామని, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని. జూన్లో అధికారానికి వస్తే జూలై 1వ తారీఖున పాత బకాయిలు కలిపి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వికలాంగులకి, దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 చేస్తున్నాం. అంటే 6,000 ఆ నెలలో వస్తే బకాయిలు 6,000 వస్తే 12,000 రూపాయలు ఒక నెలలో దివ్యాంగులకు వస్తుంది. ఇది పేదవాళ్ళ పైన మాకుండే కమిట్మెంట్. ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవస్థపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే ఏర్పాట్లను చేస్తామని కూడా మీకు అందరికీ ఆలోచిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే సైకో జగన్ ఉన్నాడో ఏమైనా పెంచాడా తమ్ముళ్ళు అడుగుతున్నా, పెంచే ఆలోచన చేశాడా అని అడుగుతున్నా, పెంచుతాడా అని అడుగుతున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తున్నారు. పండు తాకుల్లాంటి వృద్ధుల్ని కొత్తలు పెట్టుకుంటున్నారు. పోయిన చూశారు, పెన్షన్ ఇవ్వాల్సింది ఇంటి దగ్గర 7,50,000 మంది సచివాలయ ఉద్యోగస్తున్నారు. వాళ్ళు అనుకుంటే 40 మందికి 2 రోజుల్లో పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. పింఛన్ ఇవ్వకుండా సచివాలయం రప్పించి తిప్పి 33 మందిని చంపేశారు. మేము ఆలోచన చెప్పాం, ఇది ప్రభుత్వ హత్య. చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ అయ్యిందని డిమాండ్ చేశాం. ఇంకా ఇవ్వాల. ఈ ప్రభుత్వమైన కేసులు కూడా పెట్టాయి. మళ్లీ ఈ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఉన్నది. మళ్లీ బ్యాంకుల్లో పెన్షన్లన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. వృద్ధుల బ్యాంకు పోగలుగుతారా? ఆధార్ అకౌంట్ ఉన్నాయా? ప్యాన్ అకౌంట్ ఉందా? ప్యాన్ నెంబర్ తీసుకెళ్లాలా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంతమంది సచివాలయం పిలిపించి 33 మంది చంపేసి ఈరోజు బ్యాంకుల చుట్టూరు తిరుగుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని
బ్రతుకొచ్చాడు. 2019లో గొడ్డలి రేటుతో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అందరినీ అడగకూడదు. కోకిండి బాబాయ్ తమ్ముళ్ళు అడుగుతున్నా, ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితి వచ్చారు. అంటే